అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరుగా జరుగుతుంది. ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 25వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కోడి శిరీష శివగారులు చివరి నిమిషం వరకు టికెట్ కోసం ప్రయత్నం చేసి లాస్ట్ మూమెంట్ లో టికెట్ విషయంలో భంగం జరిగింది. ఆ సందర్భంగానే వాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు 25వ వార్డు నుంచి అని. వారికి ఫుట్బాల్ గుర్తైతే రావడం జరిగింది. అడిగి తెలుసుకుందాం. కోడి శివ మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ అనేది స్టేట్ లెవెల్ లో కూడా అందరికి తెలిసిన విషయమే. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి ఎంత అభిమానం ఉంది, అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి ఎందుకు టికెట్ రాలేదు, సేమ్ టైం ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. 25వ వార్డు నుంచి అని వీళ్ళకి ఎలాంటి ప్రజల నుంచి అని ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి సపోర్ట్ వస్తుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే. ముందుగా ఇస్మైక్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానా. మా 21 ప్రజలు బ్రహ్మరథం పడుతున్నానా. ప్రతి ఒక్కరు కూడా అన్న మీకు రాకుండా మీరు పార్టీ మిమ్మల్ని మోసం చేసినా కానీ మేము మిమ్మల్ని మోసం చేయం. నేను అత్యధిక మేరతో గెలిపిస్తాం. నువ్వు ఇట్లనే మంచితనంగా నీ మంచితనం నేను గెలిపిస్తుంది. నువ్వు కష్టపడి పనిచేస్తావు కాబట్టి పిలిస్తే పలికటోనివి, నువ్వు అందరి ఆపదలో కష్టాలు సుఖాల్లో ఉండటోనివి కాబట్టి నిన్నే గెలిపిస్తావు నాన్న అని అందరూ ప్రతి ఒక్కరు దీవిస్తున్నాను. అదే నాకు బలం, నా బలగం కూడా, నా వార్డు ప్రజలే నా బలం, నా బలగం కూడా. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి ఇదంతా కూడా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మేబీ నా ఛానల్లో కూడా మీరు చెప్పారు ఆల్మోస్ట్ టికెట్ కూడా వచ్చేసింది. వాళ్ళకు పెద్దలకు కూడా మీరు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఏం జరిగింది అసలు టికెట్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? ఆయన ముఖ్యంగా ఇక్కడ వర్గపోర్లో ఏం లేదు, కష్టపడి పనిచేస్తుండే కాకుండా ఎప్పుడో 5 ఏళ్ల కోసం వచ్చి ఎప్పుడో పారాచూట్ నేతలకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి తెలవచేటట్టు పని చేయాలని, వాళ్ళకి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో కష్టపడేవాడు పనిచేసి ఎట్లా గెలిపిస్తాడు, మా వార్డు ప్రజలు చూపిస్తారని నేను కోరుకుంటున్నానా. కష్టపడి అందరు కష్టపడతాం కానీ వీళ్ళు టికెట్లు అమ్ముకోవడం నాకు తెలిసింది. కానీ నన్ను నమ్ముకున్న నా ప్రజలు నన్ను ఖచ్చితంగా దీవిస్తారని నా నమ్మకంతో ఈ ముందు వేసినాను. అంటే ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు మీకు? అంటే ఇక్కడ అన్ని పోటీ చేసింది వేరు, అన్ని వాళ్ళల్లో పార్టీల తరఫున పోటీ చేసింది, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎట్లా ఇస్తున్నారు మీకు ప్రజలు? నా ప్రజలే ఇస్తున్నానా. నువ్వు వెనకకు పోవద్దు, నువ్వు వెనకకు పోతే మేము ఊకం. అదే విధంగా నువ్వు కొట్లాడు, నువ్వు పోరాటం చేయి. నువ్వు ఎందుకు ప్రజలు లేవారా? నువ్వు 10 ఏళ్ళు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డావు. పార్టీ మోసం చేసేది నేను మోసం చేయవు, నేను గెలిపించుకొని తీసుకొస్తాం అని అదే ధైర్యం ఇస్తారు. వాళ్ళే నన్ను ముందుకు తీసుకొస్తారు. నేనేం కాదు, వాళ్ళు ఇంకా ఇంటికి వచ్చి పొద్దున్నట్టు వచ్చి ముందుకు రెడీగా పదం పడినాడు వాళ్ళే తిరుగుదాంపా, మన ఫుట్బాల్ గుర్తును గెలిపిద్దాం, ఒక ఫుట్బాల్ తోటి వాళ్ళిద్దరిని బయటపడేద్దాం, వాళ్ళ పనితనం చూపించినప్పుడు మనం కూడా ఏదో చూపిద్దాం, నిన్ను గెలిపించి వాళ్ళ పార్టీలో కనువిప్పు కలగాలి అని ధైర్యం ఇచ్చారు. వాళ్ళే నన్ను ముందుగా నడుపుతున్నా. అంటే ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లా జెండా పట్టుకొని తిరుగుతున్న కార్యకర్తలకు ఎందుకు టికెట్ రావట్లేదు అనుకోవచ్చు అన్న? టికెట్ రావట్లేదు అంటే ఇక్కడ ఏం లేదన్న, కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది. దాన్ని రమేష్ రెడ్డి వర్గం ఏం చేసిందంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కి యాంటీ పని చేశారు. ఆయన ఇలా మా దామన్న వర్గం కూడా చాలా బాధ ఏంటంటే మా దామన్న బతుకుంటే ఈ రోజు ఇట్లా జరిగిపోయేది అన్న. ఎవరైతే ఎమ్మెల్యే ఎలక్షన్ వ్యతిరేకంగా పనిచేసారో వాళ్ళకి ఇలా ఇప్పించుకురు. అది కానీ ఇదే రమేష్ రెడ్డి ఎంత యాంటీ చేసినా మా దావన ఓడిపోయిన కారణం రమేష్ రెడ్డి వర్గం. అట్లాంటి ఇలా వాళ్ళకే ఇచ్చారు ప్రిఫరెన్స్. అంటే దొంగ వ్యవహారాలు చేసి దొంగ రాజకీయాలు చేస్తారు. ఆ దొంగ రాజకీయాలు మా ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. ఆ దొంగ రాజకీయాలను కూడా బయట పెడతారు. అది ఇంకా 4 రోజులు అయితే ఈ 11వ తారీఖు నాడు అత్యధిక ఫుట్బాల్ మెజార్టీతో గెలిపించి వాళ్ళ దొంగ రాజకీయాలకి మేము శక్తి పలుకుతాం. 26 ప్రజలు కూడా అదే నిర్ణయించుకున్నారు. దాన్ని అత్యధిక మెజార్టీతో మనం గెలిపిస్తారు అన్న. అన్న ఇప్పుడు మీరు చూసుకున్నట్టే ప్రధానంగా మీరు రేపు 25వ వార్డు నుంచి అని మీరు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మీరు ఎలాంటి సమస్యల మీద పోరాటం చేయబోతున్నారు అన్న? ప్రతి సమస్య ఉంది వార్డులో. 10 ఏళ్ళ నుంచి పట్టించుకోరు. గత ప్రభుత్వంలో ఒక్క పని కూడా జరగలేనా. ఒక కొత్త రోడ్డు రాలే, ఒక కొత్త కాలువలు రాలేదు, అధ్వానమైన రోడ్లు ఉన్నాయి, అధ్వానమైన కాలువలు ఉన్నాయి, ఒక కొత్త లైట్లు కొత్త స్తంభాలు ఒకటి కూడా రాలేదు. ప్రస్తుతం మొత్తం నాకు ఊరముత్తాలమ్మ తల్లి నాకు ఇంత పేరు రావడం కారణం. ఊరముత్తమ్మ తల్లి కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున నా సొంతంగా అయినా కానీ గెలిచిన మొదటి రోజు నుంచి అయినా కూడా ఇక్కడనే అభివృద్ధి స్టార్ట్ చేస్తా. ఈ ముత్తలమ్మ గుడి తల్లి నుంచి సాక్ష్యం ఇక్కడి నుంచి అభివృద్ధి చేస్తా. అక్కడ మళ్ళీ నాగలమ్మ గుడి ఉంది, అక్కడ కూడా అభివృద్ధి చేస్తా. అందరికి ఇందిరా మిల్లులు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే లోన్లు కానీ, ఏదైనా ఇతర పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చే అందించే పథకాలు ఏదైనా కానీ అర్హులైన నిజమైన లబ్ధిదారులకు నేను అందిస్తానా. అదే ధైర్యం ఇస్తున్నా. మా వార్డులో ఇంతవరకు సొంతంగా ఒక పార్కు లేదన్న. పిల్లలు మన యూత్ చాలా మంది ఉన్నారు, జిమ్ చేసుకోవడానికి పార్కు, మళ్ళీ వ్యాయామం చేయడానికి కానీ పార్కు లేదు. అది నా సొంతంగా కానీ గెలిచిన తర్వాత గవర్నమెంట్ నుంచి కానీ అది ఏర్పాటు చేసే నా హక్కు అన్న. నేను చేపిస్తా, మొదటి మాటగా నేను అది ఇస్తున్నా.
సో అమ్మ చెప్పండి అమ్మా, పాపం మీ ఇంటికి వచ్చి నేను కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాను, మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందని మాకు చెప్పేసరికి సో లాస్ట్ చివరి నిమిషంలో మీకు టికెట్ క్యాన్సిల్ అయింది. సో మీరు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు, ఫుట్బాల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు కదమ్మా. మీరు ప్రధానంగా మీ మహిళల నుంచి, మీ అంటే లేడీస్ నుంచి, మహిళల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుందమ్మా? అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేము గెలవడానికి అందరూ బాగా ప్రయత్నిస్తున్నారు. మా వార్డు ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. పేరు పేరున పాదం వందనాలు చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు టికెట్ రాలేదు కదా, టికెట్ రాకపోయినా పర్వాలేదు, ప్రజల నుంచి సపోర్ట్, ఆ ధైర్యం అనేది వస్తుందా? వస్తుందండి. మా వార్డు ప్రజలే చాలా ధైర్యం ఇస్తారు మాకు. మీరు నిలబడాలి, ప్రయత్నించాలి, గెలవాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా గెలుచుకుంటున్నాం. మీకు ఖచ్చితంగా నమ్మకం ఉందా? ఉన్నదండి, ఖచ్చితంగా ఉంది. అందరు బాగా సపోర్ట్ చేస్తారు మాకు. వార్డు వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. గెలుస్తామని నమ్మకం ఉంది, గెలిపిస్తారు. సో చెప్పండి బ్రదర్, మీరు ఇప్పుడు 5వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? పేద ప్రజలందరికీ ఒకటే విన్నపం ఏంటంటే, నేను ప్రతి అక్కకి, చెల్లెకి, తమ్ముడికి, అన్నకి కష్ట సుఖాల్లో, ఆపదలో పిలిస్తే పలుకుతా, అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. నాకు ఏ పండగ లేదు, మీ సమస్య మీద నేను కొట్లాడతా, ఏ పనైనా చేయగలుగుతా. నాకు పోరాడే వయసు ఉంది, పోరాటం చేస్తా, మీకోసం కొట్లాడి మీ వైపు నిలబడతా అనే ధైర్యం నేను ఇస్తా. పిలిస్తే పలుకుటోని, మీ అందరి ఇళ్ళ ముందు నేను నిలబడి ఉంటా అని నేను ఆ ధైర్యం ఇస్తున్నాను. అందరికీ నమస్కారం అన్న. మా వార్డు ప్రజలందరికీ ఒకటే విన్నపం, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ 11వ తారీఖున జరగబోయే మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ లో ఫుట్బాల్ గుర్తు మీద మా ఫుట్బాల్ స్వతంత్ర అభ్యర్థి కోడి శిరీష క్రమసంఖ్య 5వ నెంబర్ ఫుట్బాల్ గుర్తుకి అత్యధిక ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా వార్డు ప్రజలందరికీ కోరుతున్నాను. ఇదే నా విన్నపము. అన్యాయాన్ని ఎదిరించండి, న్యాయాన్ని గెలిపించండి. ఇదే నా వార్డు ప్రజలకి నా బలంగా చెప్తున్నాను. న్యాయం వైపు నిలబడండి, న్యాయం చేయండి. నా కుటుంబానికి నేను మోసపోయినా కానీ మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే, మీ ఆశీర్వాదంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన. నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఫుట్బాల్ గుర్తు క్రమసంఖ్య 5వ నెంబర్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపాలని నా వార్డు ప్రజలకు విన్నపం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. సో అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో ఏదైనా ధైర్యంగా ముందుకు అడిగేసారు. సో ఎనీవే చూద్దాం, అంతా ప్రజల చేతుల్లో ఉంది. భగవంతుడి ఆశీర్వాదంలో ఏం జరుగుద్దో చూడాలి మనం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.